ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తులకు టైం దగ్గర పడింది. వచ్చే వారంలోనే ఎన్డీఏలో చేరబోతోంది టీడీపీ. ఈ నెల 20న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై డిస్కస్ చేయబోతున్నారట. సీట్ల సర్దుబాటును తేల్చబోతున్నారట. ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. శని, ఆదివారాల్లో జరుగుతున్న ఈ జాతీయ సమావేశాలకు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధరేశ్వరితో పాటు సీనియర్ నేతలంతా హాజరవుతున్నారు. ఈ సమావేశంలోనే టీడీపీతో పొత్తు, ఎన్డీఏలో చేర్చుకోవడంపై బీజేపీ తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. మీటింగ్స్ అయిపోయాక చంద్రబాబు, పవన్ను ఢిల్లీ రావాలని ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. బీజేపీ కోరే అసెంబ్లీ, లోక్సభ స్థానాలపై కసరత్తు చేయబోతున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బాబు, పవన్ భేటీ అవుతారు. ఈ మీటింగ్లో సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వస్తే ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు ప్రధాని నరేంద్ర మోడీతోనూ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మీటింగ్ తర్వాత ఏపీలోని అసెంబ్లీ, లోక్సభ సీట్లలో ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుందని తేలనుంది. బీజేపీ హైకమాండ్ ఏపీలో 15 నుంచి 20 దాకా అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారం చేపట్టడానికి టీడీపీకి, కేంద్రంలో మూడోసారి పగ్గాలు చేపట్టడానికి బీజేపీ కూడా సీట్లు అంతే ముఖ్యం. బీజేపీ, జనసేనకు సీట్లు ఇవ్వటం వల్ల తాము ఇబ్బందుల్లో పడతామని టీడీపీ భావిస్తోంది. టీడీపీ సీనియర్ నేతలతో ఇదే విషయమై చంద్రబాబు చర్చించారు. ఢిల్లీ వెళ్లేలోపు ఓ స్పష్టమైన అవగాహనతో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.